హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మాయా వీణ. రచించిన వారు మల్లవరపు మనోహర్ రెడ్డి గారు. పూర్వము ఒక ఊళ్ళో ఒక సంగీత విద్వాంసుడు ఉండేవాడు. ఆయనకి 3 కొడుకులు. తండ్రి కొడుకులు కలిసి కచేరీలు చేసి తమ కుటుంబాన్ని పోషించుకునేవారు. కొంతకాలానికి ఆ విద్వాంసుడికి ఏదో వ్యాధి సోకి చేతి వేళ్లు వంకర్లు పోయాయి. నోట మాట కూడా పడిపోయింది. ఆ ఊరి వైద్యుడు వచ్చి పరీక్షించి, ఇది సామాన్యమైన వ్యాధి కాదు, దీన్ని అపర ధన్వంతరిగా పేరు తెచ్చుకున్న రాజవైద్యుడు తప్ప నాలాంటి వాళ్ళు నయం చేయలేరు. రాజవైద్యుడితో చికిత్స అంటే ముందు మూర్ఖుడైన మన రాజును మెప్పించగలగాలి. రాయినైనా మెప్పించగలం గాని ఈ దేశపు రాజుని మెప్పింపలేమని అందరూ అంటూ ఉంటారు కదా. అందుకని ఈ చికిత్స జరిగి మీ నాన్న బాగుపడతాడనే నమ్మకము నాకు లేదు. అయినా ప్రయత్నించి చూడండి, భగవత్కృప, మీ అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు. ఆ మాట విని విద్వాంసుడి 3 కొడుకుల్లో పెద్దవాడు, రాజు ఎంత మూర్ఖుడైనా వీణావాదంతో మెప్పించి రాజవైద్యుణ్ణి తీసుకుని వచ్చి నాన్నగారి జబ్బు నయం చేస్తాను అని వీణ తీసుకొని రాజధానికి బయలుదేరాడు. వాడు రాజుని కలిసి, ప్రభు, వీణ వాయించటంలో నాకున్న ప్రతిభతో మిమ్మల్ని రంజింపజేస్తాను. ప్రతిగా రాజవైద్యుడి చేత మా నాన్నగారికి చికిత్స చేయించండి అన్నాడు. రాజు నవ్వి, వీణ వాయించటం ఈ దేశంలో నీకే కాదు, మా కాపలా భటుడికి కూడా తెలుసు. అంతగా నీ కోరిక తీరాలంటే ఒక పని చెయ్యి. వీణావాదంలో నన్ను మించిన వాడు లేడని ప్రజలు అంటూ ఉంటారు. కాబట్టి నాతో పందెంకాయ్. నన్ను గెలిస్తే నీ కోరిక తీరుతుంది. నేను గెలిస్తే మాత్రము నీకు లభించేది 25 కొరడా దెబ్బల శిక్షే. ఈ పోటీకి ప్రజలే న్యాయ నిర్ణేతలు కూడా అన్నాడు. ఈ షరతుకు పెద్దవాడు అంగీకరించిన మీదట ఆ మర్నాడే రాజుతో వాడికి వీణావాదంలో ప్రజల సమక్షాన పోటీ జరిగింది. ఈ పోటీలో పెద్దవాడు రాజును మించిన నైపుణ్యాన్ని ప్రదర్శించినప్పటికీ ప్రజలు రాజుకు భయపడి ఆయనకే జేజేలు పలికారు. ఫలితంగా పెద్దవాణ్ణి పోటీలో ఓడినట్లు ప్రకటించి కొరడాలతో కొట్టి పంపించారు. వాళ్ళంతా దెబ్బలతో ఇల్లు చేరిన పెద్దవాణ్ణి చూడగానే చిన్నవాళ్ళిద్దరూ హతాశులయ్యారు. జరిగింది తెలుసుకొని రెండోవాడు, ఈ రోజుల్లో వీణ వాయించడము సర్వసాధారణమైపోయింది, కాబట్టే రాజు నిన్నోడించగలిగాడు. అదే మృదంగమైతే రాజు కాదు గదా, రారాజు కూడా నన్ను ఢీకొనలేడు. అందుకే ఈ మృదంగంతో రాజును మెప్పించి రాజవైద్యుని తీసుకొని వస్తాను అని మృదంగం తీసుకొని బయలుదేరాడు. వాడు రాజదర్శనం చేసుకొని, ఈ మృదంగ వాయిద్యంలో నన్ను తలదన్నేవాడే లేడు, కావాలంటే పరీక్షించి మా తండ్రికి రాజవైద్యుడి చేత వైద్యం చేయించండి అన్నాడు. రాజు వాడికేసి పరీక్షగా చూసి, చూడబోతే నువ్వు మొన్న వీణా వాయిద్యంలో నా చేతుల్లో ఓడిపోయి కొరడా దెబ్బలు తిన్నవాడి తమ్ముడివిలాగా ఉన్నావు. నేను సంగీత సామ్రాట్టును, ఇది జగమెరిగిన సత్యం. నాతో పోటీ పెట్టుకుంటే మీ అన్నకు జరిగిన శాస్తే నీకు జరుగుతుంది. అందుకు సిద్ధపడితే రేపే పోటీలో పాల్గొను అన్నాడు. రెండోవాడు రాజుతో పోటీకి దిగాడు. ఆ పోటీలో రాజు మృదంగ వాయిద్యం శ్రోతలకు ఏవగింపు కలిగించింది. రెండోవాడు మాత్రము మృదంగ వాయిద్యంలో గొప్ప ప్రతిభ కనబరిచాడు. అయితే రాజుకు భయపడి ప్రజలు మళ్లీ రాజు పక్షానే నిలిచారు. ఫలితంగా రెండోవాడికి కూడా కొరడా దెబ్బల శిక్ష పడింది. రెండవవాడు కూడా బిక్కమొహం వేసుకొని కొరడా దెబ్బలతో తిరిగి వచ్చేసరికి మూడోవాడు మండిపడి ప్రజల ముందు ఒక విద్వాంసుడి కొడుకులని చవటల్ని చేసి దండించినందుకు ఈ రాజునే అసలైన చవటను చేసి తగిన శాస్తి చేయకపోతే నేను సంగీత విద్వాంసుడి కొడుకునే కాదు అని వీణ, మృదంగము, సన్నాయి తీసుకొని అప్పటికప్పుడే రాజధాని నగరానికి బయలుదేరాడు. రాజధాని చేరుకున్నాక మూడవవాడు ఒక కూడలి ప్రదేశంలో కూర్చొని తనకెదురుగా మృదంగము, సన్నాయి పెట్టుకొని అదే పనిగా దివారాత్రాలు వీణ వాయించసాగాడు. 3 దినాలు గడిచేసరికి వీణాతంత్రులు మీటుతున్నట్లు మూడోవాడి చేతి వేళ నుంచి రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. ఈ విషయము ఈ నోట ఆ నోట పడి రాజు చెవిన పడింది. ఆయన మంత్రులతో కలిసి హుటాహుటిన బయలుదేరి మూడోవాడిని చూడబోయాడు. రాజును చూడగానే మూడోవాడు లేచి నమస్కరించాడు.
ఎవరు నువ్వు? ఏమిటి పిచ్చి పని అని అడిగాడు రాజు. అందుకు మూడోవాడు, ప్రభు, నాది కొండ కోనల్లో ఉండే భైరవ కోన అనే గ్రామం. మా గ్రామానికి రోజు ఎక్కడి నుంచో నా ఈడువాడే అయిన ఒక కుర్రవాడు వచ్చి నాతో ఆడుకునేవాడు. ఒకరోజు ఆ కుర్రవాడు తాటి ముంజలు తినాలని కోరితే నేను కత్తి తీసుకుని బయలుదేరాను. గ్రామం చివరికి వచ్చాక ఆ కుర్రవాడు వేసవి కావడం వలన తాపంగా ఉందని కనిపించిన పెద్ద నీటి వాగులో స్నానానికి దిగాడు. చూస్తుండగానే వాగులో మునక వేసిన ఆ కుర్రవాడు ఎంతకీ పైకి రాలేదు. నాకు భయం వేసి కత్తిని నడుంకి కట్టుకొని వాగులో దూకి అడుగుకు వెళ్ళాను. అక్కడ ఒక వింత సర్పము ఆ కుర్రవాణ్ణి మింగుతూ కనిపించింది. దాని పొట్ట తెల్లగా ఉండి పైన చర్మము పులి చర్మంలా చారలు చారలుగా ఉన్నది. ఆ దృశ్యం చూసి నేను క్షణం కూడా ఆలస్యం చేయకుండా కత్తితో దాన్ని నిలువునా చీరేసి నా మిత్రుని రక్షించాను. వాడు కృతజ్ఞతగా తనతో పాటు తన ఇంటికి రమ్మని బలవంత పెట్టి కొండలు అడవులు దాటించి ఒక కొండ కోనలోకి తీసుకుని వెళ్ళాడు. ఆ కోనలో ఉన్న ఒక కొండ గుహలో నడుం వరకు విరబోసుకున్న తెల్లని చింపిరి జుట్టుతో ఒక మంత్రగత్తె ఏవో లేపనాలు చేస్తూ కనిపించింది. దాని కళ్ళు దీపాల్లా మెరుస్తున్నాయి. మొహము కుదుములు కట్టి వికృతంగా ఉన్నది. నా మిత్రుడు ఆ మంత్రగత్తెను సమీపించాడు. మంత్రగత్తె వాణ్ణి చూడగానే అమాంతం కౌగలించుకొని ముద్దులాడుతూ, నా బంగారు కొండ, పొద్దుననగా వెళ్ళి ఇప్పుడా వచ్చేది? నీకిష్టమని కొండబల్లుల కూర వండి పెట్టాను అన్నది. కుర్రవాడు నన్ను ఆ మంత్రగత్తెకు చూపిస్తూ, అమ్మా, వీడు నా మిత్రుడు. ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు. వీడి పుణ్యాన ఈరోజు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాను అని జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న మంత్రగత్తె ఆవేశంతో ఊగిపోతూ ఏదో లేపనం తీసుకుని గోడకి పులిమి వికృత స్వరంతో బిగ్గరగా ఏవో మంత్రాలు చదివింది. మరో క్షణమే లేపనం పూసిన గోడ అద్దంలా మారిపోయి అందులో మంత్రగత్తె కొడుకు మునిగిన వాగు అడుగున ముక్కలుగా పడి ఉన్న పాము కళేబరము కనిపించాయి. ఆ దృశ్యం చూడగానే మంత్రగత్తె మళ్ళీ ఏవో మంత్రాలు చదివింది. చూస్తుండగానే ఆ కళేబరం మాయమై ఆ స్థలంలో చచ్చిపడి ఉన్న ఒక మంత్రగత్తె శవం కనిపించింది. ఆ శవాన్ని చూస్తూనే మంత్రగత్తె పకపకా నవ్వుతూ కాసేపు క్షుద్రనాట్యం చేసింది. ఆ తర్వాత అది నా భుజం తట్టి, బళిరా కుర్రాడా, నువ్వు చంపింది పామును కాదు, అది నా చిరకాల శత్రువైన ఒక మంత్రగత్తె. దాన్ని ఎన్ని విధాలా ప్రయత్నించినా నేను చంపలేకపోయాను. ఇన్నాళ్లకు నువ్వు దాన్ని హతమార్చి నన్ను నా బిడ్డను రక్షించావు. నీకు బహుమతిగా ఒక మాయావీణను, దానితో పాటు ఒక మృదంగము, సన్నాయి ఇస్తాను. నువ్వా మాయావీణని బాగా వాయించగలిగితే దాని మహిమ వలన 2 అదృశ్య యువకులు వచ్చి మృదంగాన్ని సన్నాయిని వాయించి ఆశ్చర్యపరుస్తారు అన్నది. ఆ మంత్రగత్తె ఇచ్చిన మాయావీణను తీసుకుని వచ్చి 3 రోజుల నుంచి వేళ్లు తెగేలా మీటినప్పటికీ ఆ అదృశ్య యువకులు వచ్చి ఈ మృదంగము సన్నాయిల్ని వాయించలేదు. ఆ మంత్రగత్తె నన్ను మోసపుచ్చిందో ఏమో అని ముగించాడు. అంతా విని రాజు ఫకాలను నవ్వి, పిచ్చివాడా, మంత్రగత్తె నిన్ను మోసగించలేదు. వీణను బాగా వాయించగలిగితేనే దాని మహిమ తెలుస్తుందని అది ముందే నీకు చెప్పింది. నీకు వీణ మీటడం చేతగాక దాన్ని నిందిస్తున్నావు. ఇప్పుడు వీణని నేను మీటి చూపిస్తాను. ఆ అదృశ్య యువకులు వచ్చి మృదంగము సన్నాయి ఎలా వాయిస్తారో చూడు అని గుర్రం దిగి వీణ ముందు కూర్చొని వీణ వాయించసాగాడు. రాజు వీణను మీటి తంత్రులను తెంపేశాడే కాని ఆ అదృశ్య యువకులు వచ్చి మృదంగము సన్నాయిల్ని వాయించనే లేదు. చివరకు రాజు విసుగుపోయి, సంగీత సామ్రాట్టునైనా నాకే దీని మహత్తు పనిచేయలేదంటే ఇది సామాన్యమైన వీణ కాదు. సంగీతంలో నన్ను మించిన వాడైతేనే దీన్ని వాయించగలడు. త్వరలో జరగబోయే దసరా ఉత్సవాల్లో పోటీలు నిర్వహించి ఎవడైతే ఈ వీణ ద్వారా అదృశ్య యువకుల్ని రప్పించగలడో వారికి అగ్రహారంతో పాటు ధన కనక వస్తు వాహనాలిచ్చి సత్కరించగలను అని చెప్పి ఆ వాయిద్యాలను తీసుకొని వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే రాజు ఈ విషయాన్ని ప్రజలకు తెలియబరుస్తూ నగరంలో చాటింపు కూడా వేయించాడు. ఇది జరిగిన కొద్ది దినాలకే నవరాత్రి ఉత్సవాలు వచ్చాయి. ఆ వేడుకల్లో చివరి రోజు రాజు మాయావీణ పోటీలు నిర్వహించాడు.
ఎందరో ఆ పోటీల్లో పాల్గొని ఎంత ప్రయత్నించినా అదృశ్య యువకులు వచ్చి మృదంగము సన్నాయిల్ని వాయించనే లేదు. చివరకు విద్వాంసుడి మూడో కొడుకు వచ్చి రాజుకు నమస్కరించి, ప్రభు, మీరు పోటీలు ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు ఒక మహావిద్వాంసుడి దగ్గర వీణావాదంలో శిక్షణ పొందాను. మీరు అనుమతినిస్తే నేను కూడా ప్రయత్నిస్తాను అన్నాడు. రాజు వెటకారంగా నవ్వి, ప్రయత్నించి చూడు అన్నాడు. మూడోవాడు వీణ ముందు కూర్చొని ఇష్టదైవాన్ని ప్రార్థించి వీణ మీటడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు గడిచేసరికి జనం మధ్య నుంచి విద్వాంసుడి పెద్ద కొడుకు, రెండో కొడుకు మారువేషాల్లో రంగురంగుల విచిత్రమైన వస్త్రధారణతో నడుచుకుంటూ వచ్చి మృదంగము సన్నాయిల ముందు కూర్చొని ఆ వాయిద్యాలని అద్భుతంగా వాయించసాగారు. చూస్తున్న ప్రజలు పరవశత్వంతో కరతాళ ధ్వనులు చేశారు. సంగీతంలో ఆరితేరిన ఆ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆ పోటీని సంగీత కచేరీలా రక్తి కట్టించారు. రాజు, ప్రజలు తన్మయత్వం నుంచి తేరుకునేసరికి ఆ అదృశ్య యువకులు వేదిక మీద లేరు. వీణ మీటడం ఆపి మూడోవాడు ఒక్కడే వీణ ముందు కూర్చొని ఉన్నాడు. రాజు ప్రకటించినట్లుగానే మూడోవాడిని ఘనంగా సత్కరించి అగ్రహారము, ధన కనక వస్తు వాహనాలతో పాటు అతడి తండ్రికి వైద్యం చేసేందుకు రాజవైద్యుణ్ణి అతడి వెంట పంపించాడు. మరొక కథ శాంతోపాయం. రచించిన వారు వసుంధర గారు. నరేంద్రుడు యువకుడు, అందగాడు. అందరూ మెచ్చుకునేటంత గొప్పవాడు కావాలని అతడి కోరిక. అందుకోసము బాగా డబ్బు సంపాదించాడు. అయితే అలా డబ్బు సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరి మెప్పు పొందే సాహస కార్యము ఏదైనా చెయ్యాలనుకున్నాడు నరేంద్రుడు. కానీ ఏ సాహస కార్యాన్ని ఎన్నుకుందామనుకున్నా అంతకంటే గొప్ప సాహస కార్యాలు అప్పటికే ఎందరో చేశారు. కాబట్టి అది లాభం లేదనిపించింది నరేంద్రుడికి. నరేంద్రుడి మరదలు శాంత. ఆ పిల్లకు నరేంద్రుడంటే చెప్పలేనంత ఇష్టం. బావ ఆలోచన ధోరణి తెలిసాక ఒకనాడు ఆమె నరేంద్రుడితో, బావా, గొప్పతనం దానంతటదే రావాలి కానీ ప్రయత్నిస్తే రాదు. నన్ను పెళ్లి చేసుకో, నేను నిన్ను తప్పకుండా గొప్పవాణ్ణి చేస్తాను అన్నది. అలాగా అంటూ నరేంద్రుడు నవ్వి, శాంత, నాకు నువ్వంటే ఇష్టం. ఎలాగూ నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే నువ్వు నన్ను గొప్పవాణ్ణి చేయగలనన్నావు కదా, అదేదో పెళ్లికి ముందే చేసి చూపించు. మన పెళ్లి వెంటనే జరిపించమని పెద్దలకు చెబుతాను అన్నాడు. అలాగా, అయితే నేను నీకొక గొప్ప ఉపాయం చెబుతాను. అది చెప్పే ముందు నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని మాటివ్వాలి. ఆ తర్వాత మాట తప్పకూడదు, సరేనా అన్నది శాంత. నరేంద్రుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఇదిగో ఇప్పుడే నీకు మాటిస్తున్నాను, కావాలంటే నీ మీద ఒట్టు అన్నాడు. ఒట్లేం అక్కర్లేదు కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రాణం మీదకి వచ్చినా సరే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోనని మన ఊరంతా ప్రచారమయ్యేలా చూడు చాలు అన్నది శాంత. ఇందుకు నరేంద్రుడు చిరాకుపడి, నీకు నా మీద నమ్మకం లేక ఇలాంటి నిబంధన పెడుతున్నావు. వీటికి నేను ఒప్పుకోను. ఇష్టముంటే ఏదైనా ఉపాయం చెప్పు, లేకుంటే లేదు అన్నాడు. ఆ జవాబుకి శాంత నొచ్చుకొని, అయ్యో అలా అంటే ఎలా బావా? నా ఉపాయమంతా నువ్వు ఊళ్ళో చేసే ప్రచారంలోనే ఉంది. నా మాట విని 1 నెల రోజుల పాటు అలాంటి ప్రచారం కొనసాగించు. పై నెలలో రాజకుమారి మన ఊరి పక్క అడవికి వనవిహారానికి వస్తున్నది. ఆ సమయంలో దగ్గరలో ఉండి సాహస కార్యం ఏదైనా చేసి ఆమెను మెప్పించు. ఆమె నీకేం కావాలి అని అడుగుతుంది అంటూ ఆగింది శాంత. నరేంద్రుడికి ఇదంతా చాలా కుతూహలంగా ఉంది. మొత్తం అంతా వివరంగా చెప్పమని అతడు శాంతను బలవంతపెట్టాడు. శాంత చెప్పిన ప్రకారము రాజకుమారి నరేంద్రుణ్ణి పెళ్లి చేసుకోమని అడగాలి. నరేంద్రుడు నిరాకరించాలి. శాంత మీది ప్రేమతో రాజకుమార్తెనే కాదన్నాడని నరేంద్రుడికి చెప్పలేనంత పేరొస్తుంది. దేశమంతటా నరేంద్రుడి పేరు మోగిపోతుంది. ఇలా చెప్పి శాంత, ఈ ప్రపంచంలో త్యాగాన్ని మించిన గొప్ప కార్యం వేరే లేదు, అందువల్ల నా ఉపాయాన్ని పాటించు అన్నది. అది సరే కానీ రాజకుమారి నన్ను పెళ్లి చేసుకోమని అడగటానికి, తనను నేను కాదన్నానని ప్రచారం చేయటానికి ఒప్పుకుంటుందా అని అడిగాడు నరేంద్రుడు అనుమానంగా. అంతా నాటకమని ముందే చెబుతావు కాబట్టి అన్నింటికీ ఒప్పుకుంటుంది. నీ ప్రేమను పరీక్షించడానికే తను ఈ నాటకం ఆడానని ఆమె అంటే
ఆమెకు చిన్నతనం ఉండదు. నేను చెప్పినట్లు చెయ్యి, నీ అభీష్టం తప్పక నెరవేరుతుంది అన్నది శాంత. ఇంత చిన్న విషయానికి నాకు పేరొస్తుందని నమ్మకం లేదు, కానీ నీ ఉపాయం మహా గొప్పగా ఉంది, తప్పకుండా పాటిస్తాను అన్నాడు నరేంద్రుడు. ఆ మర్నాటి నుంచే నరేంద్రుడికి శాంత అంటే ప్రాణమని, ఆమెను తప్ప మరొక ఆడపిల్లను కన్నెత్తి కూడా చూడడని ఆ ఊళ్ళో తెలిసిపోయింది. ఒక నెల రోజుల పాటు ఆ ప్రచారము ముమ్మరంగా కొనసాగింది. ఒక రోజున శాంత నరేంద్రుణ్ణి కలుసుకొని, బావా, రేపే రాజకుమారి మన సమీపానున్న అడవికి తరలి వస్తున్నది. వెళ్ళి నీ చాతుర్యం చూపించి మన ఉపాయాన్ని అమలు చెయ్యి. ఎందుకైనా మంచిది, ఒక కత్తెని దగ్గర ఉంచుకో అని చెప్పింది. శాంత చిన్నాన్న రాజకులువులో పనిచేస్తున్నాడు. ఆయన ద్వారా రాజకుటుంబానికి చెందిన రహస్య సమాచారము శాంత కుటుంబానికి తెలుస్తూ ఉంటుంది. ఈ సంగతి నరేంద్రుడు ఎరుగును. అందువలన మర్నాడే అతడు అడవిలోకి వెళ్ళాడు. నరేంద్రుడు కొంత దూరం వెళ్ళేసరికి రక్షించండి, రక్షించండి అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అతడు పరుగునటుగా వెళ్ళాడు. ఒక బుర్ర మీసాలవాడు కత్తి చూపి ఒక అందమైన యువతిని బెదిరిస్తున్నాడు. నరేంద్రుడు వెంటనే కత్తి దూసి బుర్ర మీసాలవాడి మీదకి వెళ్ళాడు. వాడు కొద్దిసేపు పోరాడి నరేంద్రుడి ధాటికి తట్టుకోలేక పారిపోయాడు. మహావీర, సమయానికి వచ్చి నన్ను రక్షించావు. నేనీ దేశపు రాకుమారిని, పేరు శశిరేఖ అంటూ ఆ యువతి తనను తాను పరిచయం చేసుకొని తాను అడవిలోకి రావటం ఎందుకు జరిగిందో చెప్పింది. శశిరేఖకు ఆమె కంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన మేనమామ ఉన్నాడు. అతడు దుష్టుడు. రాకుమారిని పెళ్లి చేసుకుని తనే దేశానికి రాజు కావాలని కలలు కంటున్నాడు. అనారోగ్యంతో మంచం పట్టి ఉన్న రాజు వేరే సంబంధాలు చూసే వ్యవధి లేక నమ్మకస్తుడైన ఒక మంత్రి సాయంతో ఈ వన విహారం ఏర్పాటు చేశాడు. అదృష్టం బాగుంటే శశిరేఖకు తగిన వరుడు తటస్థపడతాడు. లేకుంటే శశిరేఖ మేనమామనే పెళ్లి చేసుకోవాలి. మహావీర, ఆ బుర్ర మీసాల వేషధారి మా సైన్యంలో గొప్ప ఖడ్గ నిపుణుడు. నన్ను రక్షించేందుకు అంతటి వాడి మీద కత్తి దూశావు. అది నీ సాహసాన్ని తెలియచేస్తుంది. అతడు పారిపోవటము కత్తి యుద్ధంలో నువ్వు అతన్ని మించిన వాడి వనటానికి నిదర్శనం. నువ్వు అందగాడివి, సాహసివి, వీరుడివి. నువ్వు నాకు నచ్చావు. నేను నీకు నచ్చితే రేపు మీ ఇంటికి రథాన్ని పంపుతాను. నన్ను పెళ్లాడి ఈ దేశానికి రాజువై నన్ను, ఈ దేశాన్ని కాపాడుకో అన్నది ఆ యువతి. నరేంద్రుడు ఆమెకు శాంత ప్రేమ గురించి చెప్పలేదు. గొప్పవాడు కావాలనుకున్న తన కోరిక తనని ఏకంగా ఈ దేశానికి రాజును చేస్తున్నదని పొంగిపోతూ, రాకుమారి, నాకు మీ మాటలు శిలాశాసనం అన్నాడు. ఆ తర్వాత నరేంద్రుడు రాజకుమారి అందాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఊరు చేరాడు. మర్నాడు నరేంద్రుడి ఇంటి ముందు రథం ఒకటి వచ్చి ఆగింది. అందులో నుంచి బుర్ర మీసాలవాడు శశిరేఖ దిగి సరాసరి నరేంద్రుడి ఇంటి లోపలికి వెళ్లారు. నరేంద్రుడి తండ్రి తమను చూసి ఆశ్చర్యపోతుంటే బుర్ర మీసాలవాడు, మేము మీ కుమారుడితో పెళ్లి మాటలకు వచ్చాము అన్నాడు. అయ్యా, తమరెవరో మేము తెలుసుకోవచ్చునా అన్నాడు నరేంద్రుడి తండ్రి. మీ కుమారుణ్ణి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శాంతకు నేను చిన్నానను. రాజుగారి కొలువులో పనిచేస్తున్నాను. మీ ఊరికి రావటం నాకిదే మొదటిసారి. ఈ అమ్మాయి పేరు శశిరేఖ, నా కూతురు. శాంత కోరిందని మీ వాడి ప్రేమకు చిన్న పరీక్ష పెట్టింది. పరీక్ష గురించి మీ వాడికి తెలుసు. కానీ పరీక్షలో చిన్న మార్పు జరిగేసరికి మీ వాడు దెబ్బతిన్నాడు. అయినా శాంత మీ వాడినే చేసుకుంటానంటుంటే పెళ్లి మాటలకు వచ్చాం. శాంత తల్లిదండ్రులు కూడా కాసేపట్లో మీ ఇంటికి వస్తారు అన్నాడు బుర్ర మీసాలైన. తండ్రి పక్కనే నిలబడి ఉన్న నరేంద్రుడు అంతా విని తలదించుకున్నాడు. ఆ రోజే అతడికి శాంతకు పెళ్లి నిశ్చయమైంది. నరేంద్రుడు శాంతని ఒంటరిగా కలుసుకొని, శాంత, నీ ఉపాయంతో గొప్పవాణ్ణి కాగలననుకున్నాను, కాలేకపోయాను. నన్ను పెళ్లి చేసుకొని నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు, కానీ నిన్ను పెళ్లి చేసుకొని నేను అనుకున్నది సాధించలేనని తెలిసిపోయింది. నాకెంతో బాధగా ఉంది అన్నాడు. దానికి శాంత చిన్నగా నవ్వి, బావా, గొప్పతనము డబ్బు, ప్రేమ, శక్తి, పదవి లాంటి వాటిల్లో ఉన్నదని చాలామంది అనుకుంటారు. కానీ గొప్పతనము త్యాగంలో ఉంది. త్యాగం ఎంత కష్టమో నీకు తెలియాలనే నేను ఈ నాటకం ఆడాను.
ఇక ఎప్పుడు గొప్పతనం గురించి అతిగా ఆలోచించకు, హాయిగా మన బ్రతుకు మనం బతుకుదాము అన్నది. కాబోయే భార్య వివేకానికి నరేంద్రుడు సంతోషించి గొప్పవాడు కావాలన్న ఆలోచనని విడిచిపెట్టాడు. మరొక కథ పేరు ఆరుద్రవాన. రచించిన వారు డాక్టర్ జొన్నలగడ్డ మార్కండేయులు గారు. వేంగి దేశాన్ని మాణిక్యవర్మ అనే మహారాజు పరిపాలించే కాలంలో ఆయన కొలువులో కీర్తిసేన అనే రాజనర్తకి ఉండేది. కీర్తిసేన మంచి అందగత్తె. ఆమె అందానికి తగ్గట్టు ఆమె తలనీలాలు చాలా అందంగా ఉండేవి. అందమైన కురులంటే కీర్తిసేన కురుల్లా ఉండాలని రాజ్యమంతా చెప్పుకునేవారు. ఇలా ఉండగా ఆమె శరీరంలో ఎలాంటి మార్పు జరిగిందో కానీ ఆమె అందమైన జుట్టు రాలిపోవటం మొదలైంది. దాంతో ఆమె భయపడి రాజవైద్యుణ్ణి సంప్రదించింది. రాజవైద్యుడు ఆమెకు వైద్యం చేసినా ప్రయోజనం కనపడలేదు. అప్పుడు రాజవైద్యుడు, అమ్మా కీర్తిసేన, మందులకు నయం కాని రుగ్మతకు మేం కూడా దేవుణ్ణి ఆశ్రయించక తప్పదు. మన రాజ్యంలోని పలవెల అనే గ్రామంలో ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలోని శివలింగానికి కేశాలతో కూడిన కొప్పు ఉన్నది. అందుచేత అందరూ ఆ శివలింగాన్ని కొప్పులింగేశ్వరుడి పేరుతో పిలుస్తూ పూజిస్తున్నారు. నీ శిరోజాల్ని రక్షించమని ఆ కొప్పులింగేశ్వరుణ్ణి వేడుకో అని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగా రాజనర్తకి పలవెల గ్రామంలో వెలిసిన కొప్పులింగేశ్వర స్వామి, నీవు గనక నా శిరోజాలు రాలిపోవటం అనే జబ్బును నివారిస్తే నీ కోవెలకు వచ్చి నిన్ను సేవించి నీ మండపంలో నాట్యం చేస్తాను అని మొక్కుకున్నది. రాజవైద్యుడి మందుల ప్రభావమో లేక కొప్పులింగేశ్వరుడి మహిమో రాజనర్తకి శిరోజాలకు పట్టుకున్న వ్యాధి నయమై మళ్ళీ అందంగా కళకళలాడాయి. కీర్తిసేన రాజుగారి దగ్గరికి వచ్చి పలివెల గ్రామంలో కొప్పులింగేశ్వర ఆలయంలో నాట్య ప్రదర్శనకు అనుమతి కోరింది. రాజు ఆమె ద్వారా జరిగిందంతా విని, ఆహా అద్భుతం, అంత భక్త సులభుడైన కొప్పులింగేశ్వరుణ్ణి దర్శించి తీరవలసిందే అని మంత్రితో కీర్తిసేన నాట్య ప్రదర్శనలతో పాటు మా ప్రయాణానికి కూడా సన్నాహాలు చేయించండి అని చెప్పాడు. ఈ సంగతి తెలిసి ఒక్కసారిగా పలవెల గ్రామం రూపురేఖలు మారిపోయాయి. దేవాలయాన్ని చక్కగా అలంకరించారు. మండపంలో రాజనర్తకి నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆ రోజు మాణిక్యవర్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. అందువలన సామాన్య భక్తులకు దేవాలయంలో ప్రవేశించే అవకాశం కలగక కొంత ఇబ్బంది కలిగింది. ఆ సమయంలో కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చిన సుందరమ్మ అనే ఆమె, మహారాజైతే ఊడిపడ్డాడా ఏం? కొప్పులింగేశ్వరుడు ఆయనకెంతో మాకు అంతే. లింగేశ్వరుడి జటాజూటంలో నుంచి వదిలిన గంగమ్మ నీళ్లతో తడిసి ప్రతి ఏటా నేను మగవాడినైతున్నాను. మా ముసలెద్దుకు యవ్వనం వచ్చింది. మళ్ళీ ఆ రోజులు దగ్గర పడుతున్నాయి. మా ఎద్దుకు యవ్వనం రావాలి, నేను మగవాడినవ్వాలి. ఈ రాజ్యానికి మేం తిండి పెట్టాలి. స్వామి, ఆలయ ప్రవేశానికి కరుణించు అంటూ అరవసాగింది. మహారాజు ఆమె అరుపుల సారాంశం విని సుందరమ్మను దేవాలయంలోకి పిలిచాడు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా లోపలికి వచ్చాడు. వాళ్ళు తమ చేతుల్లోని సంచీల నుంచి దూదిని రాసు కింద పోసి హరహర మహాదేవ శంభో అంటూ దూదిని వెలిగించి ఆ గర్భగుడిలోనే శివుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. మహారాజు కనుసన్నలతో వారించడం చేత ఆ దంపతులు చేస్తున్న పనిని ఎవరూ వారించలేదు. ఆ తర్వాత రాజు మాణిక్యవర్మ పూజతో పాటే ఆ దంపతుల పూజ కూడా పూజారి స్వామికి జరిపించాడు. పూజ పూర్తయిన తర్వాత మహారాజు సుందరమ్మని ఆమె భర్తను తాను కూర్చున్న చోటుకు పిలిపించి వాళ్ళతో, దేశమేలే మహారాజును కాబట్టి శత్రుభయం అనే వంకతో సాంప్రదాయంగా వస్తున్న రక్షణ ఏర్పాట్లు నాకు ఇష్టం లేకపోయినా తప్పలేదు. దైవ సన్నిధిని చేరటానికి మగవాడినయ్యాను. ముసలెద్దుకు యవ్వనం వచ్చింది అంటూ ఉన్మాదిలా ప్రవర్తించి గర్భగుడిలో దూదిని మంట పెట్టడం గురించి మాత్రము మీరు వివరణ ఇచ్చుకోక తప్పదు అన్నాడు కోపంగా. అప్పుడు సుందరమ్మ భర్త వెంగళప్ప వినయంగా, మహారాజా, నా భార్యది పిచ్చివాగుడు కాదు. మనకు అశ్వని మొదలగు రేవతి వరకు గల 27 నక్షత్రాల్లోనూ సూర్యుడి ప్రవేశాన్ని బట్టి వర్షపాతాన్ని లెక్కగట్టడం మానవాయితీ.
ముఖ్యంగా మృగశిర మొదలుకొని విశాఖ వరకు గల నక్షత్రాలకి 12 నక్షత్రాల కార్తెలలోనూ కురిసే కురవకూడని వర్షపాతం బట్టి వ్యవసాయానికి లాభ నష్టాలు అంచనా వేస్తారు. ఈ 7 వానలు బాగా పడ్డాయి. మృగశిరలో కురిసిన వానలకు ముసలెద్దులు కూడా చురుగ్గా పొలాలు దున్నాయి. రుద్రుడి జటాజూటంలో నుంచి పొంగిన గంగల ఆరుద్ర కార్తెలో కురిసిన వానలో తడుస్తూ నా భార్య మగవాడితో సమంగా కష్టించి పొలంలో పనిచేసింది. నా భార్య మాట్లాడిన మాటలు ఆరుద్రవానకి మృగశిరకు సంబంధించినవి. నా భార్య తమ దృష్టిలో ఉన్మాదిలా ప్రవర్తించినందుకు క్షమించండి అన్నాడు. ఆ మాటలతో శాంతించిన మాణిక్యవర్మ, అది సరేగాని మరి శివుడి గర్భగుడిలో దూది మంట వేయటమేంటి అని అడిగాడు. మహారాజా, పుష్యమాసంలో మునిమాపు వేళ నాగలికాడికి పలివేడు అంటే 20 చిన్నముల ఎత్తుగల దూదిని చుట్టి పొలంలో ఉంచుతాం. వేకువన వచ్చి ఆ దూదిని పిండినప్పుడు ధారగా నీటి బిందువులు వస్తే మృగశిర కార్తె నుంచి మంచి వానలు, బిందువులుగా పడితే తక్కువ వాన. ఈ 7 మంచి వానలు కురవాలని పరీక్షించిన దూదినే మేము శివుడి ముందు హారతిగా వెలిగించాము అన్నాడు వెంగళప్ప. ఆ జవాబుకి రాజు సంతోషించి, ఆ రుద్రవానలో ఏమో గాని ఈ రుద్రుడి గుడిలో సుందరమ్మ మగవాడిలా రాజును కూడా తప్పుపట్టింది. ఆ రుద్రవానలో తడిసి ఆడది మగవాడిలా పనిచేయగలిగితే వానలు కురిసి పంటలతో మన వేంగి రాజ్యం అన్నపూర్ణ కావాలి అన్నాడు. రాజనర్తకి కీర్తిసేన నాట్యం ముగిశాక రాజు సుందరమ్మని వెంగళప్పని అందరి ముందు సన్మానించాడు. ఆ నాటి నుంచి వేంగి రాజ్యంలో ఆరుద్రవానలు కురిసినప్పుడు స్త్రీలు ఒక్కరోజైనా పొలం పని చేసేవారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.